మన కొల్లేరు ప్రజలందరూ కూడా నమస్కారం. కొల్లేరు ప్రజల యొక్క నేటి దైనందిన జీవితం ఏ విధంగా ఉన్నది, ఆపరేషన్ కొల్లేరు 2005లో చేపట్టడం వల్ల కొల్లేరు ప్రజలు ఏ విధంగా నష్టపోయారనే విషయాన్ని మనం ముందుగా గమనించాం. 2005 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కడప నుంచి తీసుకొచ్చిన డైనమిక్ బాంబులతో కొల్లేరు ప్రాంతంలోని కొన్ని వేల ఎకరాల చేపల చెరువులను ధ్వంసం చేయడం జరిగింది. కొల్లేరు ప్రాంతంలో నివసించే ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా పిట్టల రాజ్యానికి జైలు కొడుతూ మాకు ప్రజల కన్నా పిట్టలే మేలు అనే ఒక విధానంతో ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి కొల్లేరు ప్రాంత ప్రజలను పట్టుకొట్టి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి ఆపరేషన్ కొల్లేరును అమలు చేయడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ 2005 సంవత్సరంలో కానీ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఏం క్వశ్చన్ అంటే, గత 100 సంవత్సరాల నుంచి కొల్లేరు ప్రాంతంలో నివసిస్తున్న కొల్లేరు ప్రజలు కాదని తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం ఆపరేషన్ ని చేయడం, తద్వారా కొల్లేరు ప్రజల యొక్క జీవనోపాధిని దెబ్బతీయడం చాలా దారుణం. ఒక విషయం గమనించాలి, ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ నాయకుడైనా సరే ప్రజల మెప్పు పొందినంత కాలమే పరిపాలనలో ఉంటాడు. చివరికి ప్రజలు మెప్పు పొందిన నాయకుడు రాణించినట్లు చరిత్రలో లేదు. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్ కానీ ప్రవర్తించిన తీరు కొల్లేరు ప్రజలు ఈ రోజున కూడా బాధపడతా ఉన్నారు. ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రజల కోసం పనిచేయాలి, ప్రజా అనుకూల విధానాల కోసం పనిచేయాలి, కానీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించి ప్రజలు కొట్టకూడదని ఈ కొల్లేటిలో ఉండి, ఈ కొల్లేటి వాసిగా, ఈ కొల్లేటి విద్యార్థిగా, ఈ కొల్లేటి ఒక వ్యక్తిగాను ఈరోజు నేను చెప్తా ఉన్నాను. అలాగే ఈ యొక్క ఆపరేషన్ 2005 మొదటి 2014 వచ్చింది. ఇప్పటి వరకు కూడా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత కాంగ్రెస్ గవర్నమెంట్ అనేక రకాలైన హామీలను ఇవ్వడం జరిగింది. కోట్లు అన్నారు, అక్కడ మీరు బిర్యానీలు అమ్ముకోండి, అక్కడ మీరు మీ ఎగ్జిబిషన్ పెట్టుకోండి, ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే పర్యాటకులు మీ యొక్క విధానాన్ని చూసి వారు చెల్లించే డాలర్లకు ఆశపడండి అని ఆ రోజున ప్రభుత్వం కొల్లేరు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోట్లు అన్నారు, బిల్డింగ్లు అన్నారు, మిత్రులు అన్నారు, మేళ్ళు అన్నారు, కానీ ఈరోజు కొల్లేరు ప్రజలకు మిగిలింది ఒకే ఒకటి, అదే ఈ కొల్లేరు. అంతేగాని అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఈ రోజున కొల్లేరు ప్రాంతంలో ఒక్కటి కూడా అమలు అవ్వలేదు. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ విషయాన్ని కొల్లేరు ప్రాంతంలో సుమారు 2,50,000 ఓట్లు ఉన్నాయి. ఈ 2,50,000 ఓట్ల కోసం, అయ్యా మీకు నమస్కారం, బాబు మీకు నమస్కారం, మా పార్టీకి మీకు మీరు మాకు ఓటేయండి, మా పార్టీకి ఓటేయండి అని వచ్చే రాజకీయ నాయకులు చూసాం. ఏ రాజకీయ నాయకుడైనా 120 జీవో అమలు చేస్తా ఉన్నారు, కానీ 120 జీవోని వ్యతిరేకిస్తా ఉన్నారు, కానీ 120 జీవోను అమలు చేస్తాం. అలాగే కొల్లేరు ప్రజల యొక్క కొట్టకూడదు ఏ నాయకుడు కూడా చెప్పలేదు, కానీ కొట్టకూడదు అని చెప్పిన నాయకుడు ఒక్కడే వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగే ప్రస్తుతం
కొల్లేరు ప్రజల యొక్క డిమాండ్ ఒకటే, కాంటూరు 5 నుంచి కాంటూరు 3 కుదించాలనే కొల్లేరు ప్రజల యొక్క ఆశని కానీ శ్వాసను కానీ మీరు గమనించినట్లయితే ప్రభుత్వాలు కానీ పాలన కానీ మనుగడలో ఉంటాయని ఈ యొక్క కొల్లేరు ముఖంగా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. తెలుసుకుంటూ కొల్లేరు ప్రజలు, మీ మోరు విజయరామరాజు, ధన్యవాదాలు.